హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనం ఎయిర్పోర్ట్ దగ్గరకు అయితే వచ్చేసాము. అయితే అందరికీ చాలా డౌట్ ఉంటుంది, ఎయిర్లైన్ టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంది, మన ఎయిర్పోర్ట్ లో ఎలా వెళ్ళాలి అనేటువంటిది నేను ఈ వీడియోలో మీకు అయితే క్లియర్ గా చూపిస్తున్నాను. చూడండి, మనం వచ్చేసాం ఎయిర్పోర్ట్ దగ్గరికి. ఇదే అండి ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 దగ్గరికి అయితే వచ్చేసాము. ఇగో ఎంట్రీ మనకి 1 నుంచి 11 గేట్ల వరకు అయితే ఉంటాయి. మనం 11వ గేట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ 11వ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా ఎన్ని రకాలుగా స్పైస్ జెట్ విమానంది టికెట్ కౌంటర్ అన్నమాట మనం చూసేది. చూడండి ఏ విధంగా ఉంది. ఇంకా ఒకటి కూడా రైట్ సైడ్ లో మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా ముందరికి వెళ్ళినట్లయితే స్పైస్ జెట్ కనిపిస్తుంది. అదే విధంగా గో ఫస్ట్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకొకటి కూడా మనం చూస్తున్నాము, స్టార్ అన్నమాట. స్టార్ మనకి ఎయిర్లైన్, అది కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. దాని తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. స్క్రీన్ మీద మనకి ఫ్లైట్స్ వెళ్తూ ఉంటారు కదా, బాంబే, తిరుపతి, అదే విధంగా ఎక్కడెక్కడనో గోవా వెళ్తూ ఉంటారు. సో ఈ విధంగా ఇక్కడ చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద చెన్నై, రాజమండ్రి, గోవా, బెంగళూరు, అబుదాబి, కోల్కత్తా ఇక్కడ చూడండి మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆ ఫ్లైట్స్ అన్నమాట. అక్కడ చూసుకొని మనం ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. వచ్చే వాళ్ళ మన లగేజ్ కూడా ఈ విధంగా తీసుకొని మనకు వస్తూ ఉంటారు. అది కూడా అక్కడ చూస్తూ ఉన్నాము. టికెట్ కౌంటర్ కూడా కనిపిస్తుంది కదా. ఇండిగో టికెట్ కౌంటర్ దగ్గర చాలా మంది ప్రయాణికులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ విధంగా టికెట్ అయితే తీసుకోవాలి. ఎక్కడ మనం ప్రయాణం చేయాలో, ఎటు వెళ్ళాలో అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఆ విధంగా మనం స్క్రీన్ మీద చూసుకొని ఇక్కడ టికెట్ అనేటువంటిది బుక్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద కోల్కత్తా, చెన్నై, అదేవిధంగా ఢిల్లీ, విశాఖపట్నం, పూణే, కోల్కత్తా, రియాద్, బెంగళూరు, కోయంబత్తూర్, చాలా ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. చూడండి, ప్రయాణికులు వెళ్ళే వాళ్ళు ఈ విధంగా టికెట్ అనేటువంటిది బుక్ చేసుకుంటున్నారు. అక్కడ ఎన్నో రకాల ఫ్లైట్స్ మనకి అక్కడ టికెట్ కౌంటర్స్ అనేటువంటి మనకు కనిపిస్తున్నాయి ఎయిర్పోర్ట్ లో. ఈ విధంగా చూస్తున్నారు చూడండి. ఇక్కడ కూడా మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో కూడా ఇక్కడ కూర్చొని చూస్తున్నారు వాళ్ళు టికెట్ కావాలేమో అనుకొని. అక్కడ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చాలా రకాలుగా ఇక్కడ విస్ట్రా టికెట్ కౌంటర్ ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చూడండి, ఇండిగో దగ్గరనే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నారు. మీరు కూడా ఎక్కడైనా మనం చెన్నై కానీ ఎక్కడ వెళ్ళాలి అనుకుంటే మాత్రము మనకి గేట్స్ అనేటువంటిది 1 నుండి 11 వరకు ఉంటాయి. టెర్మినల్ 2 పైన మనం కార్ దిగిందాడే 11th తర్వాత మనకి టికెట్ కౌంటర్ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటది. సో మీరు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చిందాడే కన్ఫ్యూజ్ కాకుండా ఈ వీడియో చూసి మీరు టికెట్ ని అయితే తప్పకుండా తీసుకోండి. ఇక్కడ తీసుకుంటున్నారు, ప్రజలు కూడా ఇక్కడ తీసుకుంటున్నారు, అవి కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో కాబట్టి మీకు వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. తెలియని వాళ్ళకు తెలియచేయండి. ఈ వీడియో ద్వారా వాళ్ళు టికెట్ ఏ విధంగా తీసుకోవాలో కూడా తెలుసుకొని అయితే తప్పకుండా వెళ్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా ప్రయాణికులు ఇక్కడ కూర్చున్నారు. టికెట్ కౌంటర్స్ వాళ్ళు కూడా ఐడి కార్డు తీసుకుని అయితే వచ్చేస్తున్నారు. చూడండి, 1 నుంచి 11 గేట్లు లోపలికి వెళ్ళడానికి. 11 గేట్ తర్వాతనే ఇక్కడ మనకి రైట్ సైడ్ లో టికెట్ కౌంటర్ అనేటువంటిది ఉంటుంది ఎయిర్లైన్ది. సో గమనించండి, ప్రతి వచ్చినటువంటి వారు మొత్తం గమనించండి. నెక్స్ట్ వీడియోలో నేను ఈ లగేజ్ గురించి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారో అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా నేను సాయం చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.